రేపు ఎంతో శక్తివంతమైన స్కంద పంచమి మొదలు మీనరాశి వారికి తిరుగులేదు. జూలై నెల 1, 2, 3 తేదీల్లో మీ లైఫ్లో ఈ 4 శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు. మీ జీవితం మునుపెన్నడూ కూడా ఊహించని రీతిలో మారబోతోంది. అసలు రేపటి నుండి కూడా ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది, మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి, మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మీనరాశి వారికి మీరు అన్ని రంగాల్లోనూ కూడా కొంచెం శ్రమను ఎదుర్కొనే అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఒక వ్యవహారంలో మీరు కొంచెం ఓర్పుతో వ్యవహరిస్తే మేలు. సహనం కోల్పోకుండా ఉండండి. నిదానంగా అన్నీ కూడా సర్దుకుంటాయి. కాబట్టి మానసిక ప్రశాంతతను కోల్పోవద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దండి. శివసహస్రనామ పారాయణం మీలో సానుకూలతను కూడా పెంచుతుంది. మీకు బ్రహ్మాండమైనటువంటి వ్యాపార బలం లభిస్తుంది. ఉన్నత శిఖరాలు అధిరోధిస్తారు. ఆర్థికపరమైన విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. సంపద పెరుగుతుంది. గృహంలో శుభాలు, భూలాభం కలుగుతాయి. రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. ధైర్యంగా ముందుకు సాగండి. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే సమయం ఇది. శ్రీ లక్ష్మీనారాయణ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా చాలా అరుదైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు. మీ జీవితం అయితే మునుపెన్నడూ కూడా ఊహించని రీతిలో మారిపోతుంది. మీనరాశి వారికి ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఈ రాశి వారి వృత్తి ఉద్యోగాల్లో కొంచెం జాగ్రత్త అనేది అవసరం. బంధువులతో మరియు ఇతరులతో కూడా వివాదాలకు దూరంగా ఉండడం మేలు. 2025 మీనరాశి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఆరోగ్య సమస్యల పట్ల కొంచెం శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ఈ రాశి వారు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, జీర్ణక్రియ సమస్యలు లేదా ఇన్ఫెక్షన్లు కలిగే అవకాశం అయితే కనిపిస్తోంది. క్రమశిక్షణతో కూడిన జీవన శైలి పాటించడం కూడా మీకు ఈ సమయంలో చాలా మంచిగా ఉంటుంది. ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే కెరియర్ పరంగా చాలా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. కొత్త లక్ష్యాలు పెట్టుకోవడం, పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా ఉండడం కూడా మేలే. ఆర్థిక పరిస్థితి కూడా సాధారణంగా ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అంతేకాదు బంధువులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. కాబట్టి వివాదాలకు దూరంగా ఉండడమే మేలు. శని మరియు రాహుల ప్రభావం నుండి ఉపశమనం కోసం మీరు మహామృత్యుంజయ శాంతి, అంతేకాదు ధన్వంతరి మూర్తిగా విష్ణువును ఆరాధించడం కూడా మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలిగిస్తుంది. మీరు ఈ సమయంలో కొన్ని పరిహారాలు అనేవి తప్పకుండా పాటించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కలిగి ఉంటారు. ఎందుకంటే మీనరాశి వారి ఈ సమయంలో కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాలను అయితే తప్పకుండా పాటించాలి. ఎందుకంటే మీకు శనిదేవుని ప్రభావం ఏ విధంగా మారబోతోంది, రాహు నుండి విముక్తి అనేది ఏ విధంగా ఉండబోతుంది కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మీనరాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగా కూడా ఈ సమయం అధికంగా శుభ పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఏడాది మీకు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే శుక్రుడు లగ్నస్థానంలో ఉంటాడు. అంతేకాదు సూర్యభగవానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. బుధుడు 10వ స్థానంలో ఉండే సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు కొంచెం డబ్బు కూడా ఆదా చేస్తుంటారు. వ్యాపార పరంగా ఈ రాశి వారికి నవంబర్ వరకు కూడా చాలా అనుకూలత అనేది ఉంటుంది. మీరు మంచి పురోగతి
పురోగతి కూడా సాధిస్తారు. ఈ రాశి వారికి శని 7.5 రెండవ దశ ముగియనుంది. ఎందుకంటే శని దృష్టి కర్మ 7వ స్థానం నుండి తొలగిపోతుంది. దీనికి మీకు శుభ ఫలితాలు అయితే ఉంటాయి. అయితే రాహు లగ్నస్థానం ఉండే సమయంలో కొన్ని గొడవలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పొందుతారు. ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం బాగుంటుంది. ఈ సమయం ఆరోగ్యపరంగా కొన్ని పాత సమస్యల నుండి మీకు విముక్తి అయితే కలుగుతుంది. అప్రమత్తంగా ఉంటే మేలు. మీరు ఎక్కువ మంది వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. మీరు ప్రమాదాన్ని నివారించడం, జాగ్రత్తగా డ్రైవ్ చేయడం కూడా చాలా ముఖ్యం. లేదంటే మీరు గాయపడవచ్చు. అంతేకాదు ఈ రాశి వారికి యోగా చేయడం వలన ఈ ఆరోగ్యం పైన సానుకూలమైన ప్రభావం అయితే చూపిస్తుంది. విద్యాపరంగా కూడా ఈ సమయం సాధారణంగానే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. మీనరాశి వారికి వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. శని శుక్రుడి సంచారం సమయంలో లగ్నస్థానంలో ఉండడం చేత సాధారణంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి శని సంయోగం కూడా ఉంటుంది. ఈ యొక్క కలయిక మే 18 వరకు కూడా ఉంది. మీ యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి ఇప్పటి వరకు కూడా మీరు చూసి ఉన్నారు కనుక ఈ సమయంలో మీ సమస్యలన్నింటి నుండి కూడా మీకు పూర్తి ఉపశమనం అయితే లభిస్తుంది. మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితమే మీకు లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం మీ రాశి వారు కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మీనరాశికి చెందినటువంటి వారు అనగా పూర్వభద్ర 4 పదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఎప్పుడు కూడా విశ్రాంతి అనేది చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి. వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఇస్తారు. మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని, అభిమానాన్ని కూడా చూపిస్తారు. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. శారీరకంగా వీరు చాలా దృఢంగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయడంలో వీరు ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటారు. పనులను ఎక్కువగా తొందరగా అతివేగంగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్సును కలిగి ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు. ఈ మీనరాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు. చూసారు కదండి మీనరాశి వారి గురించి ఇది క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.